ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు అనంత కోటి మహిమ కలుగును గాక. లేఖన స్వరం యూట్యూబ్ వీక్షకులందరికీ కూడాగా ఫెలోషిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ చర్చెస్ ఎఫ్జేసిసి పక్షాన మీకందరికీ మా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మరొక మారు మరి ఈ రీతిగా మనమందరం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే అవకాశం, భాగ్యం ఆ ప్రభువు మనకు అనుగ్రహించినందుకు మనమందరం కూడాగా ఆయనకు మరి కృతజ్ఞతలు చెల్లించబద్ధులమై ఉన్నాం. మంచిది. నేటి మన ధ్యానాంశం ప్రత్యక్షత, ప్రేరణ. ప్రత్యక్షత, ప్రేరణ. దేవుని యొక్క వాక్యములో నుంచి ఒక వచనం చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకుందాం. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాలు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికినీ తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకుంటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొందియున్నాము. ప్రత్యక్షత, ప్రేరణ. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి కనికరము గల దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కొద్దిసేపు నీ వాక్యమును ధ్యానించుటకు నీ పాదాల యొద్దకొచ్చాం. దయచూపి మాకు ఉపదేశం అనుగ్రహించి మమ్మల్ని అందరినీ బలపరచమని, నీ వాక్య ప్రత్యక్షత మాకు అనుగ్రహించి దేవా, మమ్మలను నీ సంగతులను తెలుసుకొని వారముగాను వాటి యందు స్థిరపడు వారముగాను చేయమని, విశ్వాసము నుండి తొలగక నిత జీవ ప్రాప్తులమవునట్లు మాకు సహాయం చేయమని, నీ దాసుని మాట్లాడించుమని, నీ పిల్లలకు వినుబుద్ధి పుట్టించుమని, అందరి హృదయాల మీద నీ వాక్యము ప్రత్యక్షమవుటకు సహాయం చేయమని దయగల యేసు నామమున శిరముంచి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని పిల్లరా, లేఖనము, బైబిల్, పరిశుద్ధ వాక్యం, లేఖనాలు పరిశుద్ధాత్మ ప్రేరణ వలన, పరిశుద్ధాత్ముని వలన వ్రాయబడ్డాయి. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు వ్రాయబడినటువంటి ఈ 66 పుస్తకాలు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ వలననే వ్రాయబడ్డాయి. ఇంకా మనం సూటిగా చెప్పాలంటే పరిశుద్ధాత్మ దేవుని వలన, పరిశుద్ధాత్మ దేవుని చేత మాత్రమే వ్రాయబడ్డాయి. అందువలన ఈ బైబిల్ గ్రంథములో వ్రాయబడినటువంటి దేవుని యొక్క చిత్తం, దేవుని సంకల్పం, దేవుని యొక్క మనస్సు ఒక వ్యక్తికి తెలియాలంటే మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడే దానిని బయలుపరచాలి. లేఖనాలను వ్రాయించినవాడు పరిశుద్ధాత్మే, వ్రాయబడినటువంటి లేఖనాలను విశదీకరించి హృదయాలకు ప్రత్యక్షపరచువాడు పరిశుద్ధాత్మే. పరిశుద్ధాత్మ లేనిది చీకట్లో సరుకులు వెతికినట్లుగా ఉంటుంది బైబిల్ చదువుట అని భక్తుడు పాట రాస్తాడు. నెర చీకటింట్ల సరుకులు వెదకు రీతి పల్మరు వెదకినను నిరర్ధకమైపోవును అంటాడు. బైబిల్ గ్రంథం చదివినంత మాత్రాన దేవుని యొక్క వాక్యం ప్రత్యక్షపరచబడదు. దేవుని యొక్క వాక్య ఉపదేశం ఒక ఉపదేశకుడు బోధిస్తున్నంత మాత్రాన వినేటువంటి వానికి లేఖనాలు ప్రత్యక్షపరచబడవు. ప్రత్యక్షపరచబడటం వేరు, అర్థం కావడం వేరు. లేదా ప్రత్యక్షపరచబడటం వేరు, ప్రేరేపణ కలగటం వేరు. ఒక బోధకుడు తన యొక్క వాక్చాతుర్యమును బట్టి, తనకున్నటువంటి జ్ఞానమును బట్టి, తనకున్నటువంటి విశదీకరించేటువంటి నైపుణ్యమును బట్టి వినేటువంటి వానికి ఒక సంగతి గ్రహింపు అవుతుంది. నేను మీకు బోధిస్తున్నానంటే తేటగా
మీకు అర్థమయ్యేటట్లుగా, మీకు గ్రహింపయ్యేటట్లుగా, మీ అందరి యొక్క మనసుకి అది అవగాహన అయ్యేటట్లుగా బోధిస్తాను. అది నాకున్నటువంటి తలాంతు. అది టాలెంట్. అయితే ఒక వ్యక్తి యొక్క టాలెంట్‌ను బట్టి వినేటువంటి వాడికి గ్రహింపు అవుతుంది గానీ, తెలుసుకుంటాడు గానీ, అలా తెలుసుకున్నంత మాత్రాన, అర్థమైనంత మాత్రాన వినినటువంటి వ్యక్తికి ఆ వాక్యం ప్రత్యక్షమైంది అని కాదు. కానే కాదు. ఇంకొక మాట చెప్పాలంటే, నేను నాకున్నటువంటి జ్ఞానముతోటి, నాకున్నటువంటి వాక్చాతుర్యంతోటి, నాకున్నటువంటి విశదీకరించేటువంటి ఆ యొక్క అవగాహనతోటి, ఆ స్కిల్ నైపుణ్యంతోటి మీకు బోధించినంత మాత్రాన నాకు కూడాగా ప్రత్యక్షమైనట్లు కానే కాదు. లేఖనాలు దేవుని పిల్లరా వ్రాసింది, వ్రాయించింది పరిశుద్ధాత్మే. వాటిని ప్రత్యక్షపరచువాడు కూడాగా పరిశుద్ధాత్మే. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తికి లేఖనాలను ప్రత్యక్షపరచకపోతే, లేఖనాలు ఎంత మాత్రం కూడాగా వినేటువంటి వాడికి గ్రహింపు కావు, ప్రత్యక్షంలోకి రావు. గ్రహింపు కావంటే అర్థమవుతాయి, కానీ ప్రత్యక్షపరచబడదు. ప్రత్యక్షపరచబడకపోతే హృదయములోనికి జీవం రాదు, జీవం రాదు. జీవములోనికి వస్తేనే ఒక వ్యక్తి నిత్య జీవాన్ని పొందుకుంటాడు. లేఖనాలు మనకి నిత్య జీవాన్ని ప్రసాదిస్తాయి, నిత్య జీవాన్ని ప్రసాదిస్తాయి. మనం వినే ప్రతి వచనం మనకు నిత్య జీవాన్ని ప్రసాదిస్తుంది. ఎప్పుడు ఆ వచనం నీకు ప్రత్యక్షమైనప్పుడు. ప్రతి వ్యక్తి యొక్క హృదయ కాఠిన్యం ఉంటుంది. ప్రతి వ్యక్తికి హృదయం మీద ముసుకుంటుంది, ముసుకుంటుంది. ఆ ముసుకు అన్నటువంటిది పరిశుద్ధాత్మ దేవుడే తీసేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు తీసేయకపోతే ప్రత్యక్షత కలగదు. ప్రత్యక్షత, దర్శనం అంటే గ్రహించండి. పూర్వకాలంలో డ్రామాలు వేసేవారు, లేకపోతే స్టేజీల మీద బాగోతాలు వేసినటువంటి వారు. డ్రామా వేయాలంటే ఏం చేస్తారంటే ఒక స్టేజి ఉంటుంది. స్టేజ్‌కి ముందు ఒక కర్టన్, స్క్రీన్ ఉంటుంది. ఆ స్క్రీన్ ఎప్పుడు కూడా క్లోజ్ చేసి, మూసేసి ఉంటుంది. ప్రేక్షకులందరూ ముందు కూర్చొని ఉంటారు. యాక్టర్స్, యాక్ట్రెస్ అంటే నటి, నటులు అందరూ కూడా స్టేజ్ మీద సిద్ధంగా ఉంటారు. సిద్ధంగా ఉండి నటించటానికి ఎప్పుడైతే వారు సంసిద్ధులైతారో అప్పుడు స్టేజ్ మీద ఉన్నటువంటి కర్టన్‌ని, ఆ స్క్రీన్‌ని ఇలా ప్రక్కకి లాగేస్తారు. అలా ప్రక్కకు లాగేసినప్పుడు ఎదురుగా ఉన్నటువంటి వీక్షకులకు, ప్రేక్షకులకు స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళు దర్శనమిస్తారు లేదా ప్రత్యక్షపరచబడతారు. దానినే ప్రత్యక్షత అంటాం. లేఖనాలు కూడా అంతే. లేఖనాలు ప్రతి ఒక్కరికి అర్థం కాకుండా ఉండున్నట్లుగా ఈ యుగ సంబంధమైనటువంటి దేవత మనోనేత్రాలకి గుడ్డితనం కలగజేశాడు. హృదయాల మీద ముసుగు వేశాడు. ముసుగు ఉంది. ఆ ముసుగు లాగివేయబడాలి. నేత్రాలకు ఉన్నటువంటి పొరను తొలగించాలి. ఆ పని ఎవరు చేయాలి? మళ్ళీ పరిశుద్ధాత్మే చేయాలి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆ పని చేయాలంటే దేవుని పిల్లరా ఒక వ్యక్తి ప్రభుని యేసు వైపు తిరగాలి. యేసు వైపు తిరగాలి. మనం చదివినటువంటి మూలవచనములో కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం ఏం చెప్తుందంటే, ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుషాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను? నాలో ఉన్న సంగతి నాకే తప్ప మీకు ఎలా తెలుస్తుంది? ఎవరికి తెలియను అంటే ఎవ్వరికి తెలియదు. తర్వాత అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు. దేవుని సంగతులు దేవుని ఆత్మకు తప్ప ఎవ్వరికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. అంటే ఒక వ్యక్తి దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొందుకుంటే దేవుని వలన దయచేయబడినటువంటి సంగతులను తెలుసుకుంటాం.
మనం ఒకసారి రోమా పత్రికలోకి మనం వెళ్తే అపోస్తులైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు ప్రేరేపిస్తున్నాడు. దేవుని అనుగ్రహం అంటే పరిశుద్ధాత్మే. దేవుని అనుగ్రహము ప్రేరేపిస్తున్నాడు. అది ప్రేరణ. ప్రేరేపించబడిన ప్రేరేపించబడటం అనేటువంటిది ప్రత్యక్షపరచబడటం అనేటువంటిది కాదు. ప్రేరేపించటం వేరు, ప్రత్యక్షపరచబడటం వేరు. ప్రేరేపించబడుతున్నాడు అంటే వాడికి అర్థమవుతుంది, వాడు గ్రహిస్తున్నాడు, వానికి తెలుస్తుంది. అయినా కానీ హృదయానికి ప్రత్యక్షత కలగలేదు. ప్రత్యక్షత కలగలేదు గనుక ప్రభు వైపు తిరగడు. దేవుని పిల్లరా, ప్రేరేపణ అన్నటువంటిది ఒక వ్యక్తి బోధించినప్పుడు జరుగుతుంది. తేటగా బోధించాడట పౌలు. తేటగా బోధించినప్పుడు కొందరు అంగీకరించారు, కానీ అందరూ అంగీకరించలేదు. అందరూ కాదు, కొందరే అంగీకరించారు. అవునా? అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 1వ వచనం, ఈకొనియలో జరిగినదేమనగా, వారు కూడి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. ఎప్పుడు? తేటగా బోధించినందున. తర్వాత మాట 2వ వచనం చూడండి. అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొల్పి వారి మనసులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. తేటగా బోధించినప్పుడు కొందరు విశ్వసించారు, కొందరు అవిధేయత చూపించారు. ప్రేరణ కలిగినప్పుడు కొందరు విధేయులవుతారు, కొందరు త్రోసేస్తారు. కానీ ప్రత్యక్షపరచబడినప్పుడు ఎంతమందికైతే వాక్య ప్రత్యక్షత కలుగుతుందో అంతమందే విధేయత చూపిస్తారు. ఇంకో మాట చెప్పాలంటే విధేయులకే ప్రత్యక్షతలు కలుగుతాయి. చిన్న ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి. హోషేయ మొదలుకొని హోషేయ, ఆమోసు, యోవేలు, ఇలా ఇలా మనం ముందుకొస్తే ప్రతి చిన్న ప్రవక్త వారికి గ్రంథాన్ని రాసేటప్పుడు 1వ అధ్యాయం 1-2 వచనాలలో ప్రత్యక్షమైన యెహోవా వాక్కు దర్శనమందు వచ్చి, యెహోవా వాక్కు దర్శనములో వచ్చి ఇలాగ చెప్పి, దేవుడి యొక్క వాక్యము ప్రత్యక్షమయ్యి అని ప్రతి చిన్న ప్రవక్త వారికి కలిగినటువంటి వాక్య దర్శనాన్ని వారు దర్శనముతో వారి యొక్క గ్రంథాలను ప్రారంభం చేశారు. మన పితరుడైనటువంటి అబ్రాము ఉన్నాడు. అబ్రాము ఇంకా అబ్రాహాం అని పిలువబడక మునిపే అతనికి వాక్యం ప్రత్యక్షమైంది. నా మాట గ్రహించండి. వాక్య ప్రత్యక్షత కలగాలి, వాక్య దర్శనం కలగాలి. నేను దేవదర్శనం, దేవుని రూపం, వెలుగు, లేకపోతే ఏదో ఒక ఆకారం కనబడటం గురించి మాట్లాడట్లేదు. రూపాంతరపు కొండ మీద ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అసలైనటువంటి రూపం కనిపించింది. పరలోకములోంచి స్వరం వినబడింది. ఆ ప్రభావంతా వారు కన్నులార చూశారు. అయిన పేతురు అంటాడు, అంతకంటే వాక్యం స్థిరమైంది, వాక్యం మీద మీరు లక్ష్యం ఉంచాలి అంటాడు. దేవుని పిల్లరా, దేవ ప్రత్యక్షత, దేవుడు కనపడటం గురించి మాట్లాడట్లేదు నేను. వాక్య ప్రత్యక్షత గురించి, వాక్య దర్శనంను గురించి. వాక్యం ప్రత్యక్షం కాకుండా ఉండటానికి, వాక్యం దర్శనం కాకుండా ఉండటానికి కారణం ఏంటయ్యా అంటే హృదయాలకు ఉన్నటువంటి ముసుగు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం, మరియు వారి మనస్సులు కఠినములాయను గనుక నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచియున్నది. 16వ వచనం చదువుతున్నాను. వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగును,
అప్పుడు ముసుగు తీసివేయబడును. సహోదరుడా, సహోదరి, నీ హృదయం కఠినంగా ఉంటే నీ హృదయానికి, నీ ముఖానికి అంటే నీ యొక్క మనోనేత్రాలకి ముసుకుంటుంది, ముసుకుంటుంది. వాక్యం నీకు ప్రత్యక్షం కాదు. హృదయ కాఠిన్యులకు వాక్య ప్రత్యక్షత కలగదు. వాక్యం అర్థమవుతుంది. అనుగ్రహము ప్రేరేపిస్తాడు. బోధకుడు ప్రేరేపిస్తాడు. ఆత్మ ప్రేరేపిస్తాడు. ప్రేరణ కలుగుతుంది. అర్థమవుతుంది. అవగాహన చేసుకుంటారు. అయినా లోబడరు. అయినా విధేయత చూపించరు. ఎందుకు చూపించరు? హృదయాలు కఠినంగా ఉన్నాయి. మరి ఆ కఠినంగా ఉన్నటువంటి హృదయపు ముసుగు ఎలా తొలగిపోతుంది? యేసు వైపు తిరగాలి. యేసు వైపు తిరగటం అంటే దేవునిప్లారా యేసుని వెంబడించడం. యేసులాగా మారాలన్నటువంటి కాంక్ష హృదయంలో కలగటం. ప్రేరణ వేరు, ప్రత్యక్షత వేరు. ప్రత్యక్షతలు అనేటువంటివి ముసుగు తీసివేయబడినటువంటి వానికి కలిగేటివి. ఇంతసేపు చెప్పాను కదా, తెర తీయబడాలి. కర్టన్ లేదా స్క్రీన్ ప్రక్కకు తొలగించబడాలి. అప్పుడు స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళు కనబడతారు. ఇది కూడా అంతే. హృదయమునకు ప్రత్యక్షం కావాలంటే ముసుగు అంటే కఠినత్వం వెళ్ళిపోవాలి. విధేయత రావాలి. లోబట్టం రావాలి. వినిన వారితో కలిసి వారు విధేయత చూపించలేదు, విశ్వాసం ఉంచలేదు గనక వినిన వాక్యం వారి విషయంలో నిష్ప్రయోజనం అయిపోయిందంటాడు కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయంలో. ప్రేరణ కలుగుతుంది, గ్రహింపు కలుగుతుంది, కానీ విధేయత కలగదు. అర్థమవుతుంది, కానీ విధేయత కలగదు. విధేయత కలగదు. ప్రభువైన యేసుక్రీస్తు ఉపమానంతో మాట్లాడాడు, ఉపమించి మాట్లాడాడు. ఎందుకయ్యా ఉపమానంతో మాట్లాడుతున్నామంటే వెలపల ఉండేటువంటి వాడికి గ్రహింపు లేదా ప్రత్యక్షం కాకుండా ఉండటానికి, లోపలకు వచ్చినటువంటి వాడికి స్పష్టంగా గ్రహింపు కలగటానికి, ప్రత్యక్షత కలగటానికి. మెట్టికి దేవుని బిడ్డలారా, కఠినత్వంను తొలగించేసుకోండి. అవిధేయతను తీసేసుకోండి. యేసు వైపు తిరగండి. యేసులా సాత్వికులు కండి. యేసు అడుగు జాడల్లో నడవండి. ఆయన మన కొరకు బాధపడి మనం ఆయన అడుగు జాడలలో నడుచు నిమిత్తము మన కొరకు ఆయన మాదిరి ఉంచిపోయాడు. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. మాదిరి ఉంచాడు. పరమగీతం 1వ అధ్యాయంలో అంటాడు, మందల అడుగు జాడలు, మందల అడుగు జాడలు. నీకు వాక్యం అర్థమైందా? వెరీ గుడ్. గ్రహిస్తున్నావా? వెరీ గుడ్. కానీ ప్రభు వైపు తిరగవా? తెలిస్తే చాలా. ప్రభు యొక్క సారూప్యములకు ఎదగాలని కోరుకోవా? నేను పలుమార్లు అనేక చోట్ల ఉపదేశాలు చేసినప్పుడు 1 గంట, 2 గంటలు, 3 గంటలు, కొన్ని సందర్భాలలో 4 గంటల ఉపదేశం కూడా చేశాను. కొన్ని సందర్భాలలో పగలంతా ఉపదేశం కూడా చేశాను. అప్పుడు వినేటువంటి వారు చక్కగా విన్నారు, బాగా అర్థమైందన్నారు, చాలా బాగా చెప్పావన్నారు, మాకు స్పష్టంగా అర్థమైందన్నారు, నువ్వు చెప్పింది రైట్ అన్నారు, బాగా చెప్పావన్నారు, ఇలా ఎవరు చెప్పలేదు మాకు అంతకుముందు అని కూడా అన్నారు. కానీ విధేయులు కాలేదు. హృదయాలు కఠినంగా ఉన్నాయి. కారణం ఏంటంటే నేను తేటగా బోధించాను గనక నా నైపుణ్యమును బట్టి వానికి గ్రహింపు కలిగింది, వానికి ప్రేరణ కలిగింది. కానీ హృదయం కఠినంగా ఉండటం వలన వాక్య ప్రత్యక్షత కలగలేదు. ఎలా చెప్పగలం అంటే మార్పు కలగలేదు. మార్పు కలగలేదు. దేవుని అనుగ్రహము మారు మనస్సు కొరకు ప్రేరేపిస్తున్నాడు. మారు మనస్సు పొందాలి. అసలు రక్షణార్థమైన మారు మనస్సు పొందినటువంటి వాడు రక్షణార్థమైన మారు మనస్సు పొందాలి. జీవార్థమైన మారు మనసు పొందినవాడు జీవార్థమైన మారు మనసు పొందాలి. జీవార్థమైన మారు మనసు పొందిన తర్వాత విశ్వాసి అనుదినము అనుక్షణము రక్షణార్థమైన మారు మనసు పొందుతూ ఉండాలి, పొందుతూ ఉండాలి, పొందుతూ ఉండాలి. దినదినము 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 క్రీస్తు సారూప్యంలోకి మలచబడుతూ మలచబడుతూ ఉండాలి. అప్పుడే
వాక్య ప్రత్యక్షత కలిగినట్లు. అంతేగాని వాక్యం అర్థమైంది నాకు, నాకు బాగా వాక్యం తెలుసు. చాలామంది అంటారు నాకు చాలా వాక్యం తెలుసు, నేను వాక్యం బాగా చదువుతాను, నేను ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఇప్పటికీ నేను 10 సార్లు చదివాను, 20 సార్లు చదివాను, 50 సార్లు చదివాను, 100 సార్లు చదివాను, నాకు వాక్యం అంతా కంఠస్థం అని చెప్పినటువంటి అనేకులు ఉన్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. వాళ్ళని ప్రశంసించాల్సిందే, వారిని మెచ్చుకోవాల్సిందే. ఎన్నిసార్లు దేవుని యొక్క వాక్యాన్ని చదివావు అనేటువంటిది ఇక్కడ ప్రాముఖ్యం కాదు. చదవటం మంచిది. ఏది ప్రాముఖ్యం అంటే ఎంత విధేయత చూపిస్తున్నావు దేవుని యొక్క వాక్యమునకు. వినిన వారితో కలిసి విధేయత చూపిస్తున్నావా? హృదయం కఠినమైందా? హృదయం కఠినమైతే ముసుగు అనేది తొలగిపోదు, ప్రత్యక్షత అనేటువంటిది కలగదు. ఆ ప్రత్యక్షత కలగజేసేవాడు పరిశుద్ధాత్మే. గ్రహించండి దేవుని బిడ్డలారా, ఒక మనుషుని సంగతులు మనుషాత్మకు మాత్రమే ఎలాగైతే తెలుస్తాయో, దేవుని సంగతులు, దేవుని గ్రంథములో వ్రాయబడిన బైబిల్ సంగతులు పరిశుద్ధాత్మ దేవునికి మాత్రమే తెలుసు. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే నీకు విషదపరచాలి. బోధకులు విషదపరచలేరు, ఉపదేశకులు విషదపరచలేరు. నేను నిన్ను ప్రేరేపిస్తాను, నేను నీకు అర్థమైనట్లు బోధిస్తాను, కానీ నీకు ప్రత్యక్షపరచలేను. ప్రత్యక్షపరచువాడు, ఆ స్క్రీన్ని, కర్టన్ని ప్రక్కకి లాగేవాడు పరిశుద్ధాత్మే. పరిశుద్ధాత్మ నీ కర్టన్ని, నీ స్క్రీన్ని, నీ ముసుకుని లాగాలంటే యేసు వైపు తిరగాలి. అనగా యేసులా జీవించాలి, యేసులా మాట్లాడాలి, యేసులా ప్రవర్తించాలి అన్నట్టు హృదయంలో కాంక్ష కలగాలి. అప్పుడు ప్రత్యక్షతలు ప్రారంభమవుతాయి. అంతసేపు ప్రత్యక్షతలు ప్రారంభం కావు. అయితే ఒకవైపు పరిశుద్ధాత్మ దేవుడు హృదయాన్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. ప్రేరేపించినప్పుడు ప్రభువైపు తిరిగితే ప్రత్యక్షపరుస్తూ ఉంటాడు. గ్రహించాలి, ప్రేరేపణ వేరు, ప్రత్యక్షపరచడం వేరు. పరిశుద్ధాత్మ ప్రేరేపణలో బోధకునికి కూడా పాత్ర ఉంటుంది. అంటే బోధకుడు ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ దేవుని శక్తి వలన ప్రేరేపిస్తూ ఉంటాడు, తేటగా బోధిస్తూ ఉంటాడు, విశ్వసించులాగున బోధిస్తూ ఉంటాడు. ప్రేరేపించినప్పుడు, తేటగా విశ్వసించులాగున బోధించినప్పుడు ప్రభువైపు తిరుగుతుంది హృదయం. హృదయం హృదయం ఇంకా క్రియల దాకా నింపోలే. మనస్సు, ఆలోచన, ఉద్దేశాలు, తలంపులు, హృదయపు అంతరంగ స్వభావం యేసువైపు తిరుగుతుంది. యేసువైపు తిరిగినప్పుడు ఇక పరిశుద్ధాత్మ దేవుడే కల్పించుకొని ఒకటి 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 ప్రత్యక్షపరుస్తూ ఉంటాడు. ప్రత్యక్షపరచిన కొలది ఆత్మీయ అంతస్తు అలా అలా స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ పెరుగుతూ 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 ఉంటుంది. అప్పుడు దేవుడు తనను ప్రేమించే వారికి ఏవి పరిచాడో అది కంటికి కనబడుతూ ఉంటుంది, చెవికి వినబడుతూ ఉంటుంది, హృదయానికి గోచరం అవుతూ ఉంటుంది. లేఖన ప్రత్యక్షత కలిగినటువంటి వాడు దేవుడు తన కొరకు ఏవి దాచిపెట్టాడో వాటిని ఆ మనోనేత్రముతో వీక్షిస్తూ ఉంటాడు, హృదయములో నుంచి కాంక్షిస్తూ ఉంటాడు, చెవులతోటి ఆత్మీయ స్వరాన్ని వింటూ ఉంటాడు. అది ఎవరు చేస్తున్నారు అలా అంటే పరిశుద్ధాత్మే చేస్తాడు. దేవుని పిల్లల కొరకు పరలోకమందున్న తండ్రి ఏవేవి సిద్ధపరిచాడో అవి హృదయానికి ప్రత్యక్షమవుతాయే కానీ వాటిని ఇలా వివరించటానికి, విశదీకరించటానికి వల్లపడదు. ఎఫ్ఎస్సి 1వ అధ్యాయం 1-2 వచనాల్లో అంటాడు. ఎఫ్ఎస్సీలకు రాసినట్టు పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాల్లో అంటాడు. ఎఫ్ఎస్సి 1:3-4 అంటాడు, పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకిచ్చాడు, ప్రతి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అది హృదయానికి మాత్రమే ప్రత్యక్షమవుతుంది. గ్రహించండి దేవుని బిడ్డలారా, పరలోక విషయంలో
ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అనుగ్రహించేశాడు. ఈ భూలోకంలో ఉన్నప్పటి నుంచి దాన్ని అనుభవిస్తూ, అనుభవిస్తూ, అనుభవిస్తూ ముందుకెళ్తూ ఉంటావు. అనుభవిస్తూనే ముందుకెళ్తూ ఉంటావు. అంతేగాని మనమేదో చచ్చిపోయిన తర్వాతనే అనుభవిస్తామని కాదు. ఈ భూలోకంలో ఉన్నప్పుడే నిత్య జీవంలోకి ప్రవేశిస్తాం. ఈ భూలోకంలో ఉన్నప్పుడే క్రీస్తు యేసులోనికి ప్రవేశిస్తాం. ఈ భూలోకంలో ఉన్నప్పుడే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ పొందుకుంటాం. కావున హృదయములకు ఉన్నటువంటి ముసుగు తొలగిపోవాలంటే హృదయమును కఠినపరచుకొనకుండా యేసు వైపు తిరగండి. అనగా యేసు అడుగులో అడుగు వేస్తూ యేసును అనుసరించండి. ప్రభుని యేసుక్రీస్తుకి శిష్యులు కండి. ప్రభుని యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన వలె జీవించుటకు తీర్మానం చేసుకోండి. అప్పుడే నీకు లేఖనం ప్రత్యక్షమైనట్లు. ఎందరో బోధకామాన్యులు లోతైన ఉపదేశాలు చేస్తున్నారు, ఎన్నో ఉపదేశాలు చెబుతున్నారు. కానీ వారి యొక్క జీవితాలలో దున్పులరా, వారి జీవితాలలో ఏ విధమైన సాక్ష్యం ఉండట్లేదు. అంటే వారికి ఆ జ్ఞానం ఉంది, అది తలకు పట్టిన జ్ఞానమే కానీ హృదయమునకు ప్రత్యక్షమైనటువంటి జ్ఞానము కాదు. తలకు పట్టేటువంటి జ్ఞానం, తలంపులలో ఉన్నటువంటి జ్ఞానం దున్పులరా, అది తలంపులలోనే ఉండి ఎదుటివాని యొక్క తలంపులలోనికి పంపిస్తుంది అంతవరకే. కానీ హృదయమునకు ప్రత్యక్షమైనటువంటిది లోబడేటట్టు చేస్తుంది, అంగీకరించేటట్టు చేస్తుంది. అంగీకరిస్తున్నావా? లోబడుతున్నావా? ఇదే దారి, దీంట్లోనే నడవాలి అని నీ హృదయానికి అనిపిస్తుందా? ఒక సహోదరుడు అంటాడు, దేవుని యొక్క సేవకుడు, జత పనివాడు అంటాడు, అంత ఉట్టిదే. అలాగే చెప్తారు. బైబిల్ ఉన్నదంతా చేయటం ఎవరికి చేతనవుతుంది? అట్నే చెప్తారు వాళ్ళు. ఇదంతా ఉట్టిదే అంటున్నాడు. మళ్ళీ తాను ప్రసంగం చేస్తాడు, తన భార్య ప్రసంగం చేస్తుంది. తాను పాటలు పాడతాడు, తన భార్య పాటలు పాడుతుంది. గొప్పగా గొప్పగా ప్రశంసించబడుతుంటారు. కానీ అట్లాగే చెప్తారు, అట్లనే ఉంటుంది అంటుంది. ఎంత సింపుల్! జ్ఞానం లేనివాడా? అవగాహన లేనివాడా? ప్రేరేపించబడనివాడా? లేదు. జ్ఞానం ఉంది, అవగాహన ఉంది, ప్రేరేపించబడుతున్నాడు. కానీ ప్రత్యక్షత కలగలేదు. ఎలా చెప్తున్నాం? విధేయుడు కాలేదు, ప్రభువు వైపు తిరగలేదు. ప్రభువు వైపు ఎప్పుడు తిరుగుతాడో అప్పుడు ముసుగు తీసివేయబడును. కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. ప్రభు వైపు తిరగాలి అంటే, మళ్ళీ చెప్తున్నాను, ప్రభు వైపు తిరగటం అంటే ప్రభు అడుగు జాడలలో నడవటానికి హృదయాన్ని సిద్ధపరచుకోవటం. ప్రభు మాట్లాడినట్టు మాట్లాడాలి, ప్రభు చూచినట్టు చూడాలి, ప్రభు విన్నట్టు వినాలి, ప్రభు తలంచినట్టు తలంచాలి, ప్రభు ప్రవర్తించినట్టు ప్రవర్తించాలి అని మనసులో, స్వభావములో స్థిరపరచుకున్నప్పుడు విశ్వాస యొక్క జీవితంలో ఒడుదొడుకులు జరుగుతాయి. కానీ అంతరింద్రియములో, హృదయములలో ఒడిదొడుకులు జరగవు. స్థిరమైనటువంటి అభిప్రాయం ఉంటుంది. తన వలన కలిగినటువంటి తప్పుని తాను సమర్థించడు, తాను ఒప్పుకోడు, తాను అంగీకరించడు. వాక్య ప్రత్యక్షత కలిగినటువంటి వాడు తప్పిదం చేస్తాడు, కానీ దానిని తన హృదయం సమర్థించదు, తన హృదయం ఒప్పుకోదు. ఒక గొర్రె బురదలో పడ్డప్పుడు చెంగున బయటికి దూకి ఆ బురద పోవటానికి అక్కడ రాయటం, ఇక్కడ రాయటం, ఒళ్ళుని జలధరించటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంది. ఒక వ్యక్తి తెలియక ఒకవేళ కరెంటు ప్లగ్లో ఇలా వేలు పెట్టినప్పుడు అది జుమ్ అంటే వెంటనే లాగేసుకున్నట్లుగా వాక్య ప్రత్యక్షత కలిగినటువంటి వాడు తన జీవితంలో తప్పిదం జరిగినప్పుడు వెంటనే వెనక్కి తీసుకుంటాడు. అంతేగాని పాపమునందు ఆనందించడు, లేశం మాత్రమైన ఒప్పుకోడు. ప్రియమైనటువంటి వీక్షకులారా, మీకు లేఖన ప్రత్యక్షత కలిగిందా? లేదా దేవుని అనుగ్రహం మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు, మీకు గ్రహింపు మాత్రమే కలుగుతుందా? ఒకసారి సమీక్షించుకోండి. దేవుని అనుగ్రహము ప్రేరేపిస్తాడు, దేవుని అనుగ్రహము ప్రత్యక్షపరుస్తాడు. ప్రేరేపించినప్పుడు
నువ్వు లోబడితే, మారు మనసు పొందితే, ప్రభు వైపు తిరిగితే, ప్రభువులా ఉండాలని నీ హృదయాన్ని స్థిరపరచుకుంటే, ఒక్కొక్క లేఖనం నీకు ప్రత్యక్షమవుతుంది, దర్శనం ఇస్తుంది, నిన్ను ముందుకు నడుపుతుంది. నువ్వెన్నడూ తొట్రుపడవు, ఎన్నడూ తొట్రుపడవు. కావున పరీక్షించుకుందాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకునండి, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒక్క 2, 3 సెకండ్లు దయచేసి పరీక్షించుకోండి. వాక్యం నీకు అర్థమవుతుంది. వెరీ గుడ్. దేవుని అనుగ్రహం నిన్ను ప్రేరేపిస్తున్నాడు. అవును నిజమే, ఇలా ఉండాలి, ఇలా ఉండాలని నీకు అనిపిస్తుంది. వెరీ గుడ్. కానీ స్థిరపరచుకున్నావా? ప్రభు వైపు తిరిగావా? లేఖన ప్రత్యక్షత కలిగిందా లేదా? అర్థమైందండి నాకు బాగా ప్రేరణ కలిగిందండి బాగా. ఇవన్నీ మామూలే. ప్రేరణ కలుగుతుంది, అర్థమవుతుంది. కానీ ప్రభు వైపు తిరిగావా? ప్రత్యక్షతలు కలుగుతున్నాయా? అబ్రహాముకి ప్రత్యక్షత కలిగినప్పుడు మెసపతోమియా నుండి కొన్ని వందల కిలోమీటర్లు నడిచి ప్రయాణం చేసి దేవుడు పొమ్మన స్థానానికి వచ్చాడు. ఆర్ యు రెడీ? నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా లేకపోతే నీకు ప్రత్యక్షతలు కలగట్లేదు, కేవలం అర్థమవుతుందంతే, ప్రేరణ కలుగుతుందంతే. అది ఏ ప్రయోజనం లేదు, నిష్ప్రయోజనం. ప్రభువుని అడుగు, ప్రభువా నా ముసుగు తీసేయి. మిక్కిలి కనికరం గల తండ్రి, మా హృదయముల మీద ఉన్న ముసుగును తీసివేయండి. నీవు తగ్గిపోని మహిమను మా హృదయాల మీద ప్రకాశింపచేయండి. మాలో ప్రతి ఒక్కరికి వాక్య ప్రత్యక్షత అనుగ్రహించమని, ఆత్మదేవుడు అనుగ్రహించే ప్రత్యక్షత మాకు అనుగ్రహించి, మా దైనందిన జీవితంలో తండ్రి మా కొరకు ఏవి సిద్ధపరిచాడో అవన్నీ మేము మనోనేత్రాలతో వీక్షించి నిరీక్షణ కలిగి క్రీస్తు అడుగు జాడలలో నడుచువారమై ఉండని అనుగ్రహించుమని దయగల నామమున బ్రతిమలాడి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.